టు గాడ్ బి ద గ్లోరీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మెనీ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మోస్ట్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక ప్రత్యేకమైన అంశం మీద ధ్యానించడానికి, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి దేవాది దేవుడు మనందరికీ కూడా చక్కటి అవకాశాన్ని అనుగ్రహింపజేశారు. ఈ సమయమందు అదే అంశం మీద కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని ఎపిసోడ్స్ ద్వారా యేసుక్రీస్తు యొక్క రాకను గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి దేవాది దేవుడు సహాయాన్ని అనుగ్రహించారు. గడిచిన ఎపిసోడ్లో 7 ముద్రల గురించి ధ్యానిస్తూ మొదటి ముద్రను గురించి ప్రత్యేకంగా నేర్చుకోవడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించారు. మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూసిన రీతిగా ఎప్పుడైతే ఆ యొక్క గొర్రె పిల్ల సింహాసనమందు కూర్చున్న వాని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ యొక్క మొదటి ముద్రను, 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథములో మొదటి ముద్రను విప్పగానే తెల్లని గుర్రంపై ఒక వ్యక్తి విల్లు పట్టుకుని జయించుటకు బయలుదేరినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు, అంత్యక్రీస్తు అని. ఈ భూప్రపంచంలో సంఘము ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు తన రాజ్య పాలన చేస్తాడని, తన రాజ్యాన్ని స్థాపిస్తాడని, రాజ్యాన్ని స్థాపించిన తర్వాత శాంతి దూత వలె శాంతిని అనుగ్రహించే వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి ప్రజలను మోసగించి ఒక ఒప్పందాన్ని చేసుకుని ఈ యొక్క భూప్రపంచంలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడని దేవుని యొక్క వాక్యం నుండి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి దేవాతి దేవుడు తన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సమయమందు మరికొన్ని ముద్రల గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ముద్రను గురించి చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింపజేశారు. ఈ సమయమందు 2వ ముద్రను గురించి కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ ముద్రను మనం చూసినప్పుడు 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనంలో తెల్లని గుర్రం కనబడుతుంది. 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు ఎర్రని గుర్రము కనబడుతుంది. మొట్టమొదటిగా తెల్లని గుర్రంపై కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు, అంత్యక్రీస్తు అని గడిచిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఈ సమయమందు యొక్క 2వ ముద్ర విప్పబడగానే 2వ సంభవం సంభవించింది. 7 ముద్రలు విప్పబడినప్పుడు 7 సంభవాలు సంభవించినట్లుగా ఈ యొక్క ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ ముద్ర ఎప్పుడైతే విప్పబడి ఉన్నదో, 2వ ముద్ర విప్పబడగానే 2వ సంభవం సంభవించింది. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రము కనపడుచు ఉన్నది. ఈ ఎర్రని గుర్రంపై ఒక వ్యక్తి కూర్చుని అతనికి ఖడ్గమియ్యబడి ఉన్నది. ఆ యొక్క గుర్రంపై కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎర్రని గుర్రం బయలుదేరి ఉన్నది. ఎర్రని గుర్రము దేనికి సాదృశ్యం? ఈ యొక్క 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూ ప్రపంచంలో భవిష్యత్ కాలంలో సంభవింపబోయే సంభవం ఏమిటో దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రియులారా, అనేక మంది భవిష్యత్ సంఘటనల గురించి అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. అనేక మంది వారి పరిశోధనలు చేసి
వారి సొంత జ్ఞానం ద్వారా ఈ భూమి ఫలానా రోజున అంతమైపోతుంది, ఫలానా సంవత్సరంలో అంతమైపోతుంది అని మనుష్యులు చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథము భవిష్యత్తులో ఏమి సంభవింపబోతుందో చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తూ ఉన్నది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రెండవదిగా ఏమి కనబడుతుందంటే ఎర్రని గుర్రము కనబడుతుంది. భవిష్యత్తులో ఈ భూమి మీద సంభవింపబోయే శ్రమకాలంలో సంఘము ఎత్తబడిన తరువాత పరిశుద్ధులైన క్రైస్తవులు యేసుక్రీస్తును చేరడానికి ఆ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద సంభవింపబోయే ఆ శ్రమ కాలములో రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి సంభవిస్తుందో తెలుసా? ఈ భూ ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధము సంభవిస్తుంది ప్రియులారా. ఇప్పటి వరకు ఈ భూమి మీద 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భవిష్యత్ కాలంలో మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అది ఎప్పుడు జరగబోతుందో తెలుసా? ఈ శ్రమ కాలంలో రెండవ ముద్ర విప్పబడినప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము జరగబోతుంది ప్రియులారా. చరిత్రలో చూసినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము 1918వ సంవత్సరం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎంతమంది ప్రజలు చనిపోయారో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1 కోటి జనాభాకు పైగా ప్రజలు చనిపోయినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుందండి. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి జనాభా చనిపోగా దానికి రెట్టింపు మంది ప్రజలు క్షతగాత్రులైపోయారని చరిత్ర మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మొదటి ప్రపంచ యుద్ధము జరగగానే ఈ భూ ప్రపంచంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడిందండి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సోదర దేశాలే విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక దేశానికి మరి ఒక దేశానికి భయంకరమైన విరోధం ఏర్పడిందండి. ప్రజల మధ్య సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య సమాధానం లేదు, ప్రజల మధ్య శాంతి లేని పరిస్థితి ఏర్పడి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి జనాభాకు పైగా చనిపోయినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి జనాభా చనిపోగా రెండవ ప్రపంచ యుద్ధంలో 40 దేశాలు పాల్గొన్నాయండి. ఈ 40 దేశాలు పాల్గొనగా రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ప్రజలు ఎంతమందో తెలుసా? 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. గల కారణము ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం వలన 5 కోట్ల మంది జనాభా చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కేవలం 1 కోటి జనాభా చనిపోతే రెండవ ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల జనాభా చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కేవలం 10% మంది మాత్రమే సామాన్య మానవులు చనిపోయారండి. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో సామాన్య మానవులు అంటే సైనికులు కాకుండా కేవలం సామాన్య మానవులు ఎంతమంది చనిపోయారంటే 50% ప్రజలు చనిపోయారని చరిత్రలో మనం చూస్తూ ఉన్నామండి. ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. భయంకరమైన దారుణమైన పరిస్థితి ఈ భూప్రపంచంలో ఏర్పడింది. ఇదిగో 5 కోట్ల మంది ప్రజలు చనిపోయిన ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత కూడా భయంకరమైన పరిస్థితి ఏర్పడి దేశాల మధ్య అసమాధానం ఎదురవునట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నామండి. ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? ఈ భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం సంభవింపబోతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి జనాభా చనిపోతే రెండవ ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల జనాభా చనిపోయారు. అంటే దీన్ని బట్టి ఊహించండి ప్రియులారా, 3వ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది ప్రజలు మరణిస్తారో ఒకసారి ఆలోచించండి. భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎర్రని గుర్రము. ఈ ఎర్రని గుర్రము దేన్ని సూచిస్తుందంటే రక్తపాతాన్ని సూచిస్తుంది. ఆ యుద్ధములో ప్రజలు చనిపోయినప్పుడు, ఆ యుద్ధం వలన ప్రజల మరణం వలన ఆ మరణము సంభవించినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క యుద్ధం వలన వారి రక్తము ఆ యొక్క రక్తమంతా కూడా
కారిపోయే పరిస్థితి, ఆ రక్తమంతా కూడా జలమయంలా కారిపోయే పరిస్థితి ఈ భూ ప్రపంచంలో ఏర్పడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ యొక్క వ్యక్తికి ఖడ్గమేయబడి ఉన్నది. ఈ యొక్క వ్యక్తి ఒకరి మధ్య ఒకరికి, ఒక దేశం మధ్య ఒక దేశానికి సమాధానము లేకుండా చేయుటకు ఇతనికి అధికారం ఇవ్వబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శాంతినిస్తానంటూ వస్తూ, నేను మీకు శాంతినిస్తాను, నేను శాంతి దూతను, శాంతిని అనుగ్రహిస్తానంటూ వచ్చిన ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒక దేశం మధ్య మరి ఒక దేశానికి శాంతి లేకుండా చేసి 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభమవడానికి కారకుడవుతాడు ఈ యొక్క అంత్యక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రంపై కూర్చున్న వ్యక్తి అంత్యక్రీస్తు. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ ఎర్రన గుర్రం మీద కూర్చున్న వ్యక్తి కూడా వేరొక వ్యక్తి ఎవరో కాదండి, వేరొక మానవుడు ఎవరో కాదు, వేరొక దేవదూత ఎవరో కాదు. ఈ గుర్రం మీద కూర్చున్నవాడు కూడా అంత్యక్రీస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి ఈ భూప్రపంచంలో సంభవింపబోతుంది ఆ మహాశ్రమ కాలంలో. లేదండి, ఆ సమయంలో, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మాకు ఉండడం ఇష్టం లేదు. ఆ భయంకరమైన శ్రమకాలంలో, ఆ 3వ ప్రపంచ యుద్ధ సమయంలో, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండడం మాకు ఇష్టం లేదు, మేము దేవునితో ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ సమయం అందే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ యొక్క యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుని అంగీకరించి ఆయన రాకడ కొరకు ఒకవేళ సిద్ధపడి ఉంటే నీవు ఆ యొక్క శ్రమ కాలంలో ఇక్కడ ఉండకుండా యేసుక్రీస్తుతో ఉండడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు కొనుక్కోబడతావని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నీకు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రము బయలుదేరి ఉన్నది. 3వదిగా మనం చూసినప్పుడు 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు వేరొక ముద్ర మనకు కనబడుచున్నది. అది 3వ ముద్ర. ఒకసారి యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అను 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఇక్కడ 3వదిగా మనం చూసినప్పుడు ఆ గొర్రె పిల్ల ఆ సింహాసనమందు కూర్చుని ఉన్న వాని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ యొక్క గ్రంథమును తీసుకుని 3వ ముద్ర విప్పినప్పుడు సంభవించిన సంభవం ఏమిటో తెలుసా? నల్లని గుర్రము బయలుదేరి ఉన్నది. నల్లని గుర్రము బయలుదేరి ఉన్నది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి ముద్ర విప్పబడగా తెల్లని గుర్రము, దాని మీద కూర్చున్నవాడు అంత్యక్రీస్తు. 2వ ముద్ర విప్పబడగా మనకు కనబడుచున్నది ఏంటంటే ఎర్రని గుర్రము రక్తపాతమును చూసేస్తుంది. భూమిపై సమాధానం లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎర్రని గుర్రం మీద కూడా కూర్చున్నవాడు ఎవరో కాదు, అంత్యక్రీస్తు. 3వదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ గుర్రము ఏ రంగులో ఉందంటే నల్లని గుర్రము. ఈ నల్లని గుర్రంపై కూర్చున్న వ్యక్తి ఇదిగో ఆ యొక్క గుర్రంపై కూర్చుని తన చేతిలో ఒక త్రాసుని చేత పట్టుకుని బయలుదేరినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఈ నల్లని గుర్రము దేనికి సాదృశ్యమై ఉన్నదంటే భూ ప్రపంచములో ఆ శ్రమకాలములో సంభవింపబోయే భయంకరమైన కరువును సూచిస్తుంది. ప్రియులారా, ఈ భూప్రపంచంలో సంభవింపబోయే భయంకరమైన కరువును ఈ నల్లని గుర్రము చూపిస్తూ ఉంది. ఇది కరువులకు సాదృశ్యమై ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఏమి సంభవిస్తుందంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరుగుతుంది శ్రమకాలంలో. 2వది ఏమి జరుగుతుందంటే ప్రజల మధ్య సమాధానం లేకుండా ఉండుటకు 3వ ప్రపంచ యుద్ధం సంభవింపబోతుంది. అంటే యుద్ధము సంభవింపబోతుంది. 3వదిగా మనం చూసినప్పుడు ఆ యుద్ధము తర్వాత యుద్ధానంతరము ఏమి సంభవింపబోతుందంటే ఈ భూప్రపంచంలో భయంకరమైన కరువు సంభవింపబోతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఆ భయంకరమైన కరువు సంభవించినప్పుడు
ఆ కరువు వలన అనేక మంది ప్రజలు మరణించే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. మనం గమనించినట్లయితే చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం సంభవించిన తర్వాత ఉక్రెయిన్ వంటి దేశాల్లో భయంకరమైన కరువు సంభవించిందండి. ఆ దేశాల్లో భయంకరమైన కరువు సంభవించగా 1932, 1933 సంవత్సరంలో చూసినప్పుడు టెర్రర్ ఫేమెన్ ఆఫ్ 1932, 1933 గురించి మనం గమనించినట్లయితే ఆ భయంకరమైన కరువు వలన అనేక మంది ప్రజలు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రస్తుతము ఆఫ్రికా ఖండంలో భయంకరమైన కరువు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నామండి. ఆ భయంకరమైన కరువులో అనేకమైన దేశాలు మరి ఇప్పటికే కరువు వలన సతమతం అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రాబోతున్న కరువును గురించి ముందుగానే ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే కొన్ని దేశాల్లో ఆ కరువును చూస్తున్నట్లయితే ఈ కరువు సంభవిస్తున్న ఈ కరువు దేన్ని సూచిస్తుందంటే భవిష్యత్తులో శ్రమ కాలంలో సంభవింపబోయే ఆ భయంకరమైన కరువును సూచిస్తుందండి. ఆఫ్రికా ఖండంలో మనం గమనించినప్పుడు ప్రస్తుతం సూడన్, ఇథియోపియా, అదేవిధంగా సోమాలియా, జింబాబ్వే వంటి దేశాల్లో క్షామం చాలా తీవ్రంగా ఉన్నట్లుగా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నామండి. అంతేకాదు మనం ఒకవేళ గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎంత ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఉన్న దేశమైనా ఆ సమయంలో ఆ కరువునకు లోనైపోవలసిందే. ఈ కరువు నుండి ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదండి. ప్రస్తుతానికి ఆర్థిక పరంగా ఎకనామికల్లీ దట్ మెనీ కంట్రీస్ మే బి రైజింగ్ అప్, అనేకమైన దేశాలు మరి పైకి హెచ్చింపబడుతూ ఉండవచ్చు. కానీ ఆ సమయంలో నో కంట్రీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఫేమెన్. ఏ దేశము కూడా ఆ యొక్క కరువు నుండి తప్పించుకునే అవకాశం లేదండి. చైనా దేశంలో మనం గమనించినప్పుడు 1877 అదేవిధంగా 1878 సంవత్సరంలో ఆ భయంకరమైన కరువు సంభవింపగా 1,30,00,000 మంది ప్రజలు మరణించిన పరిస్థితి కనబడిందండి. అంతేకాదు 1970 సంవత్సరంలో ఆ యొక్క సమయంలో చైనా నేత అయిన మావో జెడాంగ్ ప్రవేశపెట్టిన ఆ యొక్క సంయుక్త రాబడి పథకం వలన ఎంతమంది ప్రజలు చనిపోయారో తెలుసా? 3 కోట్ల మంది ప్రజలు చనిపోయారండి. అంతేకాదు మన భారతదేశంలో కూడా 19వ శతాబ్దంలో ఆ యొక్క ద్వితీయార్థంలో ఏమి జరిగిందంటే తమిళనాడు, బీహార్, బెంగాల్ రాష్ట్రంలో 25 కరువులు సంభవించి ఎంతమంది ప్రజలు చనిపోయారో తెలుసండి? 4 కోట్ల మంది భారతీయులు ఆకలి చావులు పొందినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. 1943, 1944 సంవత్సరంలో సంభవించిన కరువులో ఒక బెంగాల్ రాష్ట్రంలోనే 40 లక్షల మంది ప్రజలు చనిపోయారండి. గల కారణము కరువు వల్ల మాత్రమే. ఎంతమంది ప్రజలు ఈ కరువులో మరణించారో ప్రస్తుతం మనం చూసినట్లయితే భవిష్యత్ కాలంలో ఇంతకు ముందెన్నడూ కూడా సంభవింపలేని భయంకరమైన కరువు సంభవిస్తుంది. ఆ యొక్క కరువులో ఎంతమంది ప్రజలు మరణిస్తారో ఒకసారి ఊహించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ భూప్రపంచంలో ఆ యొక్క 3వ ముద్ర విప్పగానే ఆ నల్లని గుర్రము దేన్ని సూచిస్తుందంటే భయంకరమైన కరువును సూచిస్తుంది. అదేవిధంగా మనం చూసినప్పుడు అక్కడ ఒక స్వరం వినబడింది. అదేంటంటే ఒక దేనారమునకు సేరు గోధుమలు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని గమనిద్దాం. ఒక వ్యక్తి ఉనికికి ఒక సేరు గోధుమలు అవసరమై ఉంటాయి ప్రియులారు. ఇక్కడ ఒక దేనారమునకు సేరు గోధుమలు అనే మాట ఉపయోగింపబడింది. ఒక దేనారం అంటే ఒక రోజు దినసరి ఆదాయము. ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే తాను సంపాదించే ఆదాయం ఎంత అవుతుందంటే ఒక దేనారం అవుతుంది. ప్రస్తుతము మన యొక్క ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి దినసరి ఆదాయము సుమారు 200 రూపాయలు ఉన్నది. ఒక వ్యక్తి దినసరి ఆదాయం ఒక దేనారం అంటే ఒక వ్యక్తి రోజంతా కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఆ కష్టపడి సంపాదించిన డబ్బులతో కనీసం ఒక వ్యక్తి తనను కూడా తాను పోషించుకోలేని పరిస్థితి కనబడుతుందండి.
రోజంతా డబ్బులు సంపాదించి కష్టపడి సంపాదించిన తననే సరిగ్గా పోషించుకోలేడు. ఇంకా కుటుంబంలో 5 ఉన్నా 7 ఉన్నా 10 మంది ఉన్నా ఏ విధంగా పోషిస్తాడో ఒకసారి ఆలోచించండి. అంత భయంకరమైన కరువు ఈ భూప్రపంచంలో సంభవించబోతుంది ప్రియులారా. ఎందుచేతనో తెలుసా? ఆ యొక్క 3వ ప్రపంచ యుద్ధము నుండి తప్పించుకున్న ప్రజలు, మరణం పొందకుండా సజీవులుగా ఉన్న ప్రజలు ఆ యొక్క కరువునకు లోనైపోతారు. ప్రస్తుతం మనం గమనించినట్లయితే నిత్యావసర వస్తువులు ఎంతగానో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి నిత్యావసర వస్తువు కూడా రేటు పెరిగిపోతుంది. ధరలు తగ్గించమని ఎంతమంది ధర్నాలు చేసినా ఆ యొక్క ధరలు తగ్గింపబడడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు వేగంగా పెరిగిపోతూ ఉన్నాయి కదా. ఆ సమయంలో ఎంతో విపరీతముగా ప్రతి నిత్యావసర వస్తువు కూడా పెరిగిపోతుంది. ఒక వ్యక్తి రోజు కష్టపడినా సరే తనను తాను పూర్తిగా పోషించుకోలేడు. ఇంకా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటాడు? భయంకరమైన కరువు సంభవింపబోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని నీ రాకడకు సూచనలు ఏమని ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన కూడా చెప్పిన మాట ఏమిటో తెలుసా? కరువులు సంభవింపబోతున్నాయి. అక్కడ అనేకమైన కరువులు సంభవింపబోతాయి. ఇక లోకంలో ఇక ప్రకటన గ్రంథములో 3వ ముద్ర తెలియజేస్తున్నది ఆ యొక్క భయంకరమైన కరుణ గురించి. ప్రతి దేవుని బిడ్డ, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు 2 ముద్రల గురించి దేవాది దేవుడు నీకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆ యొక్క యుద్ధము సంభవించబోతుంది. భయంకరమైన యుద్ధములో రక్తపాతము సంభవింపబోతుంది. అనేక కోట్ల మంది ప్రజలు చనిపోతారు. రెండవది, మనం చూసినప్పుడు ఆ యొక్క 3వ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రంపై ఒక వ్యక్తి కూర్చుని ఆ నల్లని గుర్రంపై బయలుదేరాడు. ఆ యొక్క 2వ గుర్రము భయంకరమైన కరువును సూచిస్తుంది. ఆ యొక్క భయంకరమైన యుద్ధములో నాకు ఉండడం ఇష్టం లేదండి. ఆ భయంకరమైన కరువులకు నేను లోనైపోవడం నాకు ఇష్టం లేదు. ఆ యొక్క భయంకరమైన హింస నేను భరించడం నాకు ఇష్టం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈ సమయం అందు ఒక నిర్ణయం తీసుకో. మేము చెప్తున్నాం ఏదో అసత్యమైన విషయాలు కాదండి. దేవుని యొక్క వాక్యము, సత్య గ్రంథము, ఈ సత్యవాక్యము బోధిస్తున్న విషయాలు మేము మీకు బోధిస్తూ ఉన్నాం. ఆ యొక్క భయంకరమైన శ్రమలో నీకు ఉండడం ఇష్టం లేకపోతే, అయ్యా నాకు ఆ యొక్క భయంకరమైన శ్రమలు, హింసలు, ఆ భయంకరమైన యుద్ధములో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఆ పరలోక రాజ్యం చేరాలి, ఆ స్వర్గరాజ్యం చేరాలి, ఆ స్వర్గరాజ్యంలో నేను ఉండాలి అని ఆశపడినట్లయితే, ఒకవేళ యేసుక్రీస్తుని ఇంకా నమ్ముకోకుండా ఉంటే ఈ సమయం అందు యేసుక్రీస్తుని విశ్వసించు. ప్రస్తుతము మనకు ఉన్న పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు కరువును అనుభవిస్తున్నారు. ఆ సమయంలో ఇంకా ఎంత కరువును అనుభవిస్తారో ఒకసారి ఊహించుకోపడి దేవుని బిడ్డ. లేదయ్యా ఆ పరిస్థితుల్లో నాకు ఉండడం ఇష్టం లేదు, లేదయ్యా ఆ యొక్క భయంకరమైన శ్రమలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు, ఆ భయంకరమైన యుద్ధము గుండా నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఆ యొక్క కరువునకు లోనైపోవడం నాకు ఇష్టం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అయితే యేసుక్రీస్తు నమ్ముకో. యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించు. ఒకవేళ యేసుక్రీస్తుని విశ్వసించిన వ్యక్తివి అయితే ఈ సమయం అందే ఆయన రాకడ కొరకు సిద్ధపడు. నేను చివరగా ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఈ సమయం అందే ఆ దేవాతి దేవుడు, ఈ దినమందే ఆ లోకరక్షకుని యేసుక్రీస్తు ప్రభు నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఆ సిద్ధపాటు లేకపోతే ఈ సమయం అందే ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఆయన రాకడలో ఎత్తపడే విశ్వాసిగా ఉండు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ఈ శ్రమ కాలంలో ఆ భయంకరమైన యుద్ధము నుండి, అంత్యక్రీస్తు రాజ్య పాలన నుండి, అంతేకాదు భయంకరమైన కరువు నుండి తప్పింపబడి ఆయనతో ఉండి, ఆయన రాగానే మధ్యాకాశానికి రాగానే ఆయన ఎదుర్కొనే విశ్వాసిగా ఉండి ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడితే నీవు ఆయనతో ఎత్తబడతావు. ఆ పరలోక రాజ్యంలో నిత్యము కూడా ఆయనతో ఉంటావు. నీకు ఏ విధమైన శ్రమ కాలంలో నువ్వు వెళ్ళే పరిస్థితి ఉండదని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ఎవరూ కూడా ఆయన రాకడలో విడిచిపెట్టబడకూడదండి. ప్రతి ఒక్కరూ ఎత్తబడాలని నేను కోరుకుంటున్నాను ప్రియ సోదరుడా. ఇంకా రేపు ఎల్లుండి నువ్వు వాయిదాలు వేస్తున్నావేమో, ఎంత మాత్రం కూడా నీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఇది నీకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసం అయితే ఆయన రాకడ కొరకు సిద్ధపడు. మన దేవాది దేవుడు, ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు
మనందరినీ ఇక వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాకడ కొరకు సిద్ధము చేసి మనందరినీ కూడా ఆ శ్రమకాలం నుండి తప్పింపబడి ఆయన రాకడలో ఎత్తబడి వారిగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవా, కృపా కనికరము కలిగిన తండ్రి, ఈ సమయమందు ప్రభువా, భవిష్యత్ కాలంలో సంభవించబోతున్న శ్రమ కాలంలో ప్రభువా, సంభవింపే సంభవాల్లో నైనా ఆ యుద్ధముల గురించి, రెండవ ముద్ర విప్పబడగానే భయంకరమైన యుద్ధము, మూడవ ప్రపంచ యుద్ధం సంభవింపబోతుందని, అదే విధంగా ప్రభువా మూడవ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూప్రపంచంలో భయంకరమైన కరువు సంభవింపబోతుందని ప్రభువా, నేను ఆ యొక్క కరువు నుండి ప్రభువా తప్పింపబడాలంటే, యుద్ధముల నుండి, అంత్యక్రీస్తు రాజ్య పాలన నుండి మేము తప్పింపబడాలంటే నిన్ను విశ్వసించాలని ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాకు బోధించేందుకు వందనాలు. ఈ యొక్క వాక్యం విన్న ఏ బిడ్డ కూడా ప్రభువా అనైనా ఆ యొక్క అంత్యక్రీస్తు పాలనలో కానీ, ఆ శ్రమ కాలంలో కానీ ప్రభువా ఉండకుండా నిన్ను మధ్యాకాశం రాగానే నన్ను ఎత్తబడే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని, వాక్యం ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదింపచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఇంతవరకు మీరు ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క కార్యక్రమం మీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క ప్రార్థన అవస్థలు, అదేవిధంగా మీ యొక్క సలహాలు మాకు తెలియచేయాలని మీ అందరికి కూడా ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ప్రేమపూర్వక కానుకల ద్వారా మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నామండి. మీ కొరకు నిత్యం కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా గురించి, మా సేవా పరిచర్య గురించి కూడా మీ అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మా అడ్రస్ బ్రదర్ పినిపే కరుణ్ కుమార్, సిరిపల్లి పోస్ట్, ఆయనవెల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ 533211. మా సెల్ నంబర్స్ 9897819618. వేరొక సెల్ నంబర్ 9849890022.